శుభ సోమవారం సందర్భంగా మనం ఒక చక్కటి శైవ క్షేత్రాన్ని మనం దర్శించుకుందాం. పై పట్టణంలో చూడండి, శివుడు చాలా ఎత్తైన కొండపై ఉన్నాడు. కింద వరుసగా చాలా మెట్లు ఉన్నాయి. భక్త జనాభాలంతా కూడా దర్శించుకోవడానికి వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు. దర్శనం అయిన తర్వాత అనంతరం తిరిగి వస్తున్నారు. మరి ఇటువంటి శైవ క్షేత్రం ఎక్కడుంది అంటే మన విశాఖ జిల్లాలోనే విజయనగరంకి దగ్గరగా శృంగవరపు కోట, మామూలుగా చెప్పాలంటే దాన్ని ఎస్కోట అంటాం. ఈ ఎస్కోటలోని ఉంది. ఈ ఆలయం పేరు ఏమిటి అంటే పుణ్యగిరి. చాలామంది ఇప్పటికే ఈ పుణ్యగిరిని దర్శించుకుంటారు. కార్తీక మాసం వచ్చింది అంటే మరి చాలామంది పిక్నిక్లకి వాటికి ఎక్కడికి ప్లాన్ చేస్తారంటే పుణ్యగిరి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర 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 నమః శివాయ శివ 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 నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. పుణ్యగిరి పిక్నిక్ కోసమే కాకుండా శివుణ్ణి దర్శించుకోవడానికి తహతహలాడుతూ వెళుతుంటారు. కార్తీక మాసంలో కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా పుణ్యగిరి కిటకిటలాడుతూ ఉంటుంది. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన కూడా ఈ క్షేత్రం చాలా జనాలతో కూడి ఉంటుంది. అటువంటి దివ్యక్షేత్రాన్ని మనం ఒకసారి దర్శించుకుందాం. పైన చూడండి, మహాశివుడు పద్మాసనంలో ఉన్నాడు. క్రింద వరుసగా మెట్లున్నాయి, ఎత్తైన మెట్లున్నాయి. ఎక్కేవారు దర్శనం చేసుకోవడానికి ఎక్కేవాళ్ళు వెళ్తున్నారు. దర్శనానంతరం తిరిగి వస్తున్నవారు వస్తున్నారు. అటువంటి దివ్యక్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. ఇటు ప్రకృతి రమణీయతకు, అటు ఆధ్యాత్మిక శోభకు ఆలవాలం ఈ క్షేత్రం. ఇక్కడ స్నానం ఆచరించి ఉమాకోటీశ్వర లింగ స్వామిగా వెలిసిన పరమేశ్వరుని దర్శించుకుంటే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. కార్తీక మాసం వచ్చిందంటే ఈ క్షేత్ర పరిసరాలన్నీ కూడా శివనామ స్మరణతో ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ మారుమోగిపోతూ ఉంటాయి. వనభోజనాలకు వచ్చేవారితోనూ పరమేశ్వరుని దర్శనంతోనూ జన్మ పునీతం చేసుకోవాలన్న తలంపుతోనూ వచ్చే భక్తులతో కిక్కిసిపోతుంది ఈ పుణ్యగిరి దివ్యక్షేత్రం. ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలజల పారే జలపాతలు, అంబరాన్ని తాకే వృక్ష సముదాయంతో కనువిందు చేసే ప్రకృతి రమణీయం మధ్య ఉంది ఈ పుణ్యగిరి ఆలయం. ఇటు ప్రకృతి రమణీయతకు, అటు ఆధ్యాత్మిక శోభకు ఆలవాలం ఈ క్షేత్రం. పచ్చటి ప్రకృతి మధ్య కొండలపైన పరమేశ్వరుడు ఉమాకోటీశ్వర స్వామిగా వెలసి భక్తుల నీరాజనాల్ని అందుకుంటున్న అద్భుత పుణ్యక్షేత్రం ఈ పుణ్యగిరి. ఇక్కడ స్నానం ఆచరించి ఉమాకోటీశ్వర లింగస్వామి వెలిసిన పరమేశ్వరుని దర్శించుకుంటేనట సర్వ పాపాలు కూడా పటాపంచలైపోతాయట. అది భక్తుల యొక్క నమ్మకం. దక్షిణ కాశీగా కూడా ఈ క్షేత్రాన్ని పేరు పొందింది. దక్షిణ కాశీగా కూడా ఈ పుణ్యగిరిని పిలుస్తారు. ఈ క్షేత్రంలో పూర్వమట ఎంతోమంది మునీశ్వరులట తపస్సు చేసుకుంటూ అలా శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారట. శివరాత్రి పర్వదినాన ఇక్కడి జలధారల కింద స్నానం ఆచరించి పరమేశ్వరుని దర్శించుకొని జాగరణ చేపట్టినట్లయితే సర్వ పాపాలు కూడా తొలగిపోయి ముక్తికి అర్హులవుతారట. కైలాస ప్రాప్తి లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఆ క్రమంలోనే శివ సాక్షాత్కారం కూడా పొందుతారట. అందుకే ఇక్కడ శివుడు లింగ రూపంలో వెలిశాడని ఒక కథనం. పుణ్యగిరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోటకు పశ్చిమ దిశలో ఎత్తైన కొండల్లో, తూర్పు కనుమల కొండల్లో ఉంది. ఈ గ్రామం విజయనగరానికి 35 కిలోమీటర్ల దూరంలోనూ, శృంగవరపు కోటకి 4 కిలోమీటర్ల దూరంలోనూ విస్తరించి ఉంది. ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉమాకోటి లింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది దక్షిణ కాశీగా పేరు పొందిందని ముందే మీకు తెలియజేశాను. ఈ దేవాలయానికి మహాభారత కాలానికి కూడా
సంబంధం ఉందని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అది ఎలా అంటేనట, అలనాటి పాండవులు నివాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేశారన్న విషయం అందరికీ విదితమే. పాండవులు అరణ్యవాసం ముగించేసుకుని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరట్రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులో పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక కథల వల్ల మనకి తెలుస్తోంది. ఆ సమయంలోనట పాండవులట ప్రతిరోజు కూడా జలధారలో స్నానమాచరించి పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల యొక్క విశ్వాసం. ప్రస్తుతం ఈ దేవాలయం సకల సౌకర్యాలతో భక్తులకు కనువిందు చేస్తోంది. కోటిలింగాల రేవులో ఉన్న శివలింగాల మీద పైనుంచి నీటిధారలు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తర్వాత పుట్టధార వస్తుంది. ఈ ధార నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివలింగాన్ని తాకుతూ ఉంటుందట. ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలన్నీ హరించిపోతాయి అని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున జలధార కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకుని జాగరణ చేసినట్లయితేనా సర్వపాపాలు తొలగిపోవడమే కాకుండా కైలాస సిద్ధి కూడా ప్రాప్తిస్తుందని నమ్మకం. ఈ ఆలయానికి చేరుకోవడానికి చక్కటి మార్గాలన్నీ కూడా మనకి అనువుగా ఉన్నాయి. అయితే ఉండటానికి, నివాసం చేయడానికి, బస చేయడానికి అక్కడ మనకి అవకాశం లేదు. ఏమంటే కొండలలోనూ మరి అడవుల్లోనూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఎక్కువ అడవులు లేవు. ప్రాచీన కాలంలో పూర్వం ఉండేవి. అయినా బస చేయడానికి విజయనగరంలో ఉండి అక్కడికి వెళ్ళడం అనేది సాధ్యమవుతుందని అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉండాలి అనుకుంటే విజయనగరంలో బస చేసుకుని ఉదయాన్నే ఈ కొండకి వెళ్ళిపోవచ్చు. మరి ఇక్కడ చక్కగా ప్రసాదాలన్నీ కూడా పంచుతారు దూర ప్రాంతాలకు వచ్చే వాళ్ళకు కూడా. ఆ తర్వాత ఇక్కడ రుద్రాభిషేకం, నిత్య అభిషేకాలు కూడా చేస్తారు. మరి భజనలు, మరి గీత గానాలతో పరమేశ్వరుని మెప్పిస్తారు. మరి ఇంతటి మహత్తు గల ఈ ఆలయాన్ని మనం దర్శించుకుందాం. ఇంకా ఎవరైనా దర్శనం చేసుకోలేకపోయినట్లయితే తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. నేనైతే ఇంతవరకు ఈ ఆలయాన్ని దర్శించుకునే లేదు. మరి దర్శించుకునే ప్రాప్తి మీకు నాకు కూడా కలగాలని ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర. పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. స్వస్తి.